ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. ఈ 8 ప్రాముఖ్యమైన సంగతులు ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఈ అనుభవాలు కూడా మనం వెళ్ళాలి. కనుక ఏలియా అనుభవాలు ఏంటనేది మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటి అనుభవం ఏంటంటే, అసలు ఏలియా గురించి మనం చూసినప్పుడు ఏలియా తల్లిదండ్రులు ఎవరు చెప్పబడలేదు. కనుక అతని వంశం ఏంటో కూడా చెప్పబడలేదు. తిష్బీడు అని అమాంతంగా మొదటి రాజులు 17వ అధ్యాయంలో ప్రత్యక్షమవుతాడు. కనుక ఏలియా యొక్క చరిత్ర మనకి ఎక్కడ కనపడదు బైబిల్‌లో. కాబట్టి మనం చూసినప్పుడు ఏలియా యొక్క మరి అనుభవాలు మనం చూసినప్పుడు మొట్టమొదటి అనుభవం చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులు 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీడైన ఏలియా. మొట్టమొదటిగా గిలాదు అనుభవము. అందరు చెప్పండి. మొదటిది ఏంటంట? గిలాదు అనుభవం. గిలాదు అంటే అర్థం ఏంటంటే, గిలాదు అంటే కరుకైన రాయి అని అర్థం. తర్వాత రెండో అర్థము ముగింపు లేని జీవము అని అర్థం. మూడో అర్థము పౌరుషం కలవారు అని అర్థం. అంటే గిలాదు అంటే 3 అర్థాలు చూసాం. మొదటిది చెప్పండి, కరుకైన రాయి. రెండోది ముగింపు లేని జీవము. మూడవది గిలాదు వారు పౌరుషం కలిగిన వారు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడిని నమ్మక ముందు అతని జీవితం ఎలా ఉందంటే కరుకైన జీవితమే, మొండి జీవితమే. కనుక పౌరుషంతో కూడిన జీవితమే. లోకంలో మనం చూస్తాం, దేవుని నమ్మని వారు చూడండి ఎలా ఉంటారు. కనుక వారు కరుకైనటువంటి జీవితం అనగా నునుపు లేదు. కనుక ఆ మృదుత్వము, సాధుత్వం వారిలో మనకు కనబడదు. సాత్వికం మనకు కనపడదు దేవుని నమ్మని వారిలో. ఎప్పుడైతే దేవుని నమ్ముతామో అవన్నీ కూడా పోగొట్టబడతాయి. ఇక్కడ ఏలియాలో ఉన్న మొదటి సంగతి ఏంటంటే, ఏలియా యొక్క అనుభవం, గిలాదు అనుభవం ఏంటంటే కరుకైన రాయి, ముగింపు లేని జీవము, పౌరుషం కలిగిన జీవితం. లోకంలో దేవుని నమ్మకం ముందు అలా ఉంటది. దేవుని నమ్మిన తర్వాత కొన్నిసార్లు దేవుని కోసం మనం ఏం చేస్తాం, మన పౌరుషాలు విడిచిపెడతాం, మన కోపాలు విడిచిపెడతాం దేవుని బట్టి. ఎందుకంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు. కాబట్టి మరి ఏలియాలో ఉన్న మొదటి సంగతి విశ్వాస జీవితాన్ని దేని పోలికగా ఉందంటే, ఒకప్పుడు మన మొట్టమొదటి ఆరంభ జీవితం అంతా కూడా కరుకైనదే. కనుక మొండి జీవితమే, సాధు జీవితం లేదు. కాబట్టి మరి ఈ గిలాదు గురించి బైబిల్లో చాలా విషయాలు మనం చూడవచ్చు. ఆదికాండం 37వ అధ్యాయం 25వ వచనంలో యోసేపుని గుంటలు వేసినప్పుడు అమ్మేసింది ఎవరికంటే గిలాదు వాళ్ళకి. కనుక గిలాదు కాపురస్తులు ఆ మార్గం వెళ్తున్నప్పుడు యోసేపుని తీసి ఆ ఇష్మాయేలుకి అమ్మేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి వచనంలో కూడా గిలాదు వాడైన యెఫ్తాను మనం చూస్తాం. యెఫ్తా కూడా గిలాదు వాడే. ఇతడు కూడా మరి ఎంతో పౌరుషం కలిగిన వాడు. అన్నలేదండి, మరి వేరే దేశం వెళ్ళిపోయి ఎంత పౌరుషంగా ఉన్నాడు. తర్వాత మళ్ళా ఆ ప్రజలే వచ్చి, అయ్యా నువ్వు మా పక్షంగా యుద్ధం చేయాలని మరి యెఫ్తాను తీసుకొస్తారు. కనుక అలా యెఫ్తా జీవితం మనం చూసినప్పుడు కూడా ఎంతో పౌరుషం కలిగిన వాడుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 32వ అధ్యాయం చూడండి. ఈ గిలాద్ అనేది మందలకు ఆహారం ఉన్న స్థలం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం చదువుతాము. మొదటి వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము మొదటి వచనం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశము గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలం అని తెలుసుకొని. కాబట్టి గిలాద్ అనేది మనం ఏం తెలియజేయబడుతుందంటే, ఇది మేత ఉన్న స్థలం. మందలకి పుష్కలమైనటువంటి మేత దొరికే స్థలంగా కూడా మనం బైబిల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట మనం గిలాదు గురించి చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. మంచి మేత గల చోట వాటిని మేపేదను. కాబట్టి గిలాదు యొక్క అనుభవము మంచి మేత ఉన్న స్థలం కూడా తెలియజేస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చూడండి, 19వ వచనం. ఇర్మియా గ్రంథము, ఈ వచనాలన్నీ కూడా గిలాదును గురించి రాయబడిన విషయాలు. కనుక ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు నేను తిరిగి రప్పించేదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిం కొండల మీదను గిలాదులోని మేయుచు సంతుష్టి నొందుదురు. కానీ గిలాదులోని మేయుచు. కాబట్టి ఇది మేత ఉన్న స్థలంగా మనం చూస్తాం. కాబట్టి ఇంతకి ఇది ఏ మేత? గొర్రెలకేమో పచ్చిగడ్డి మేత అయితే, ఇది ఆత్మీయంగా పోల్చినప్పుడు ఏ మేత అంట? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఆత్మీయంగా పోల్చినప్పుడు ఇది దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తా ఉంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము
22వ వచనం. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? గిలాదులో గుగ్గిలము లేదా? గుగ్గిలం అనగా దేవుని వాక్యానికి పోలిగా చూస్తాం. ఇది ఆత్మీయంగా చూసినప్పుడు మేత. ఏం మేత అంటే ఆత్మీయంగా దేవుని వాక్యము. కాబట్టి గిలాదు యొక్క అనుభవం ఏంటంటే కరుకైనటువంటి స్వభావము, దేవుని యొక్క వాక్యం నమ్ముడు ద్వారా, దేవుని యొక్క వాక్యం చదువుడు ద్వారా ఆ కరుకు అనేది పోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యము మనం కొనుక్కోవాలి. కనుక అందుకే ఇర్మీయా భక్తుడు అంటాడు 15:16లో నీ వాక్యం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు. కనుక దేవుని యొక్క వాక్యం నేను తిన్నాను అంటాడు. ఇర్మీయా గ్రంథం 46 అధ్యాయం. గుగ్గిలం గనుక లేకపోతే మనం కొనుక్కోవాలంట. ఇర్మీయా గ్రంథము 46 అధ్యాయము చూడండి 11వ వచనం. ఇర్మీయా గ్రంథం 46 అధ్యాయము 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. చాలండి. మనం చూసామండి ఇప్పుడు గుగ్గిలం ఎక్కడుందని చెప్పండి? గిలాదులో ఉంది. కాబట్టి గిలాదు యొక్క అనుభవం ఏందంటే దేవుని వాక్యాన్ని పఠించుట. అందరూ చెప్పండి. గిలాదు యొక్క అనుభవం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుట. ప్రతి విశ్వాసి కూడా మరి కరుకైనటువంటి స్వభావం కనుక, ముగింపు లేని జీవం కనుక, ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి వారు మరి గిలాదు యొక్క అనుభవంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుడు ద్వారా దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని మెత్తని చేసేది, ఒప్పించేది, సరిచేసేది. ఎందుకంటే అది సుత్తి వంటిది, అగ్ని వంటిది, పాల వంటిది. అలాగే ఎన్నో విషయాలు మనము బైబిల్లో చూడవచ్చు. కాబట్టి గిలాదు యొక్క అనుభవంలో మనం ఉండాలి. అనగా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని పఠించుట, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట మనం చూస్తాం. చాలాసార్లు మనం బైబిల్ ఏదో ఒక న్యూస్ పేపర్లో చదివి ముగిచ్చేస్తాం, కానీ అలా కాదు. దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, ధ్యానం చేయాలి. కనుక అందుకే దావీదన్నాడు, నీ వాక్యం నేను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుంది అంటాడు. చదవటం వేరే, ధ్యానించడం వేరే. చాలాసార్లు మనం చదువుతాము కనుక న్యూస్ పేపర్ లాగా, కానీ ధ్యానించటం వేరే. కాబట్టి ఏలియాలో ఉన్నటువంటి మొదటి అనుభవం ఏంటంటే గిలాదు వాడు, గిలాదు యొక్క అనుభవాన్ని కలిగిన వాడు ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పఠించాలి, సువార్త బోధించాలి కూడా. ఇది గిలాదు యొక్క అనుభవం. కనుక మంచి మేత ఉన్నటువంటి స్థలము, ఆహారం ఉన్న స్థలము, ఇది ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యానికి పోలికగా మన జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి సంగతి. రెండోది చూడండి, ఏలియా కలిగిన రెండో అనుభవం ఏంటి? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మనం చూస్తాము. మొదటి రాజులు 17వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. రెండవదిగా కెరీతు అనుభవము. అందరు చెప్పండి. ఆ వాగు పేరు ఏందంట? కెరీతు. మొదటిది గిలాదు. గిలాదు మంచి మేత, ఆహారం ఉన్న స్థలం. కనుక అయినటువంటి స్వభావం పోయి దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించాలి. రెండో అనుభవం ఏంటంటే గిలాదు రెండో అనుభవము కెరీతు అనుభవం. కెరీతు అనగా అర్థం ఏంటంటే లోయ అని అర్థం. అందరు చెప్పండి. కెరీతు అంటే రెండో అర్థము లోయ. రెండవది కత్తిరించు, లేకుంటే కోయబడుచున్న అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి కెరీతు అంటే లోయ, కత్తిరించు, కోయబడుచున్న. కాబట్టి ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా మరి లోయ అనుభవాన్ని కలిగి ఉండాలి. కానీ రెండవ సంగతి ఏంటంటే లోయ అనుభవం. చూడండి, లోయలు ఎవరు ఉన్నారనుకోండి, కనబడతారు. లోయలో ఉంటే కనబడరు. అదే పర్వతం మీద ఉంటే అందరు కనబడతారు. లోయ అనుభవం ఏంటంటే కత్తిరించుట, కోయబట్టం అంటే దాగి ఉండడం. కనుక దాగి ఉండడం. అందుకే మనం చూసాము, ఏలి అద్భుతాలు చేశాడు. దేవుడు దాగి ఉండమన్నప్పుడు దాగి ఉన్నాడు కూడా. సౌలు కూడా రాజుగా కాబోయే ముందు సమూయేలు అభిషేకం చేయడానికి పోతే అతడు ఎక్కడ దాగి ఉన్నాడంట? అతడు సామానులో దాగి ఉన్నాడని మనం చూస్తాం. కాబట్టి దాగినటువంటి వారిని దేవుడు తగిన సమయంలో బయట తీసుకొస్తాడు. అందుకే మరి యెషయా గ్రంథం అంటాడు, నిన్ను అంబుల పొదిలో పెట్టి మూసిపెట్టి ఉన్నాను అంటాడు. తగిన సమయంలో దేవుడు బయట తీసుకొచ్చి వాడుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి రెండవది కెరీతు యొక్క అనుభవం ఏంటంటే దాగి ఉండుట. అందుకే కీర్తనకారుడు అంటాడు 32వ కీర్తనలో, నా దాగుచోటు నీవే. కాబట్టి నా దాగుచోటు నీవే. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా రెండవదిగా ఏలియాలాగా కెరీతు యొక్క అనుభవంలోనికి రావాలి. ఎంత వాక్యాన్ని పఠిస్తామో, ఎంత వాక్యాన్ని ధ్యానం చేస్తామో, రెండవదిగా మనల్ని మనం తగ్గించుకొని దాగి ఉండే అనుభవంలోనికి మనం రావాల్సిన వారు ఉన్నాము. ఇది ఏలి యొక్క రెండవ ప్రాముఖ్యమైన సంగతి.
మూడో విషయం మనం చూసినప్పుడు చూడండి, మూడో అనుభవం ఏంటి? మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయం. మొదటి రాజులు 17 అధ్యాయము చ 8వ వచనం. మొదటి రాజులు 17 అధ్యాయం 8వ వచనం. అంతట యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చట ఉండుము. మూడో అనుభవం ఏందంటే సారేపతు. అందరూ చెప్పండి. మూడో అనుభవం ఏంటి? సారేపతు అని అర్థం ఏందంటే శుభ్రపరిచి వేరు చేయి స్థలం అని అర్థం. సారేపతు అని అర్థం ఏంటి? శుభ్రపరిచి వేరు చేయి స్థలం, లేకుంటే కాల్చే స్థలం అని కూడా అర్థం. తర్వాత చచ్చిన వారిని బ్రతికించుట, మొరపెట్టుట, సర్వ సమృద్ధి, ఇవన్నీ కూడా మనము ఈ అనుభవంలో చూస్తాం. కనుక సారేపతి అంటే శుభ్రపరిచి వేరు చేయి స్థలము, లేదంటే కాల్చే స్థలం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? సారేపతి అటువంటి విధవరాల దగ్గర ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా మొరపెట్టి ఆ బిడ్డను ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి చచ్చిన బిడ్డ బ్రతికించబడింది. తర్వాత అంత మాత్రమే కాదు, కనుక సర్వ సమృద్ధి, ఆమె ఆమె ఇంట్లో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. కాబట్టి సారేపతి యొక్క అనుభవం సర్వ సమృద్ధి, చచ్చిన వారిని బ్రతికించే అనుభవం మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి మనకేం అర్థమవుతుంది ఈ విషయం మనం చూసినప్పుడు అంటే, కరువులో కూడా కరువులో కూడా మొరపెట్టుడు ద్వారా మనము బ్రతుకుతాము, అద్భుతాలు మనం చూస్తాం. కాబట్టి ఏలే జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన మూడో సంగతి ఏంటంటే మరి సారేపోత అనుభవం, శుభ్రపరిచి వేరు చేయి స్థలం, కాల్చే స్థలం. ప్రతి విశ్వాసి కూడా మొట్టమొదటి గిలాద్ అనుభవంలోకి రావాలి, వాక్యాన్ని పఠించాలి. గిలాద్ తర్వాత రెండో అనుభవం మనం చూసాము, మరి కెరీతు అనుభవం అనగా దాగి ఉన్న అనుభవంలోకి రావాలి. మూడవదిగా ఎప్పుడైతే మనం దాగి ఉంటామో దేవుడు సర్వ సమృద్ధిలో తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, మరి మొరపెట్టుడు ద్వారా దేవుడు అద్భుతాలు కూడా మన జీవితంలో జరిగిస్తాడు. కానీ చనిపోయిన వారి బ్రతకటము, అద్భుతాలు చూడటం, ఇవన్నీ కూడా సారేపతి యొక్క అనుభవంగా మనం చూస్తాము. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. మూడో సంగతి. నాలుగోది చూడండి, ఏలి యొక్క 4 అనుభవం ఏంటి? మొదటి రాజుల గ్రంథము 18 అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథము 18 అధ్యాయము 19వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18 అధ్యాయము 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజెబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తల 450 మందిని, అషేరాదేవి ప్రవక్తల 450 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఇప్పుడు ఏలి యొక్క 4 అనుభవం ఏంటంటే కర్మేలు అనుభవం. అందరూ చెప్పండి, ఏ అనుభవం అంటే ఇది? కర్మేలు. కర్మేలు అంటే అర్థం ఏంటంటే ఉద్యానవనము, ఫలవంతమైన తోట అని అర్థం. కర్మేలు అంటే అర్థం ఏంటి? ఫలవంతమైన వనము, లేకుంటే తోట, వనము, తర్వాత ఉద్యానవనము అని అర్థాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏలియా మొట్టమొదట గిలాద్ అనుభవంలో వాక్యాన్ని పఠించే అనుభవం, రెండోదిగా కెరీత్ అనుభవంలో కనుక దాగి ఉన్న అనుభవం, మూడవదిగా సారెపద అనుభవం కనుక శుభ్రపరిచి కాల్తీ స్థలం, ప్రార్థన చేయటం, మొరపెట్టడం, బ్రతికించడం, అద్భుతాలు చూడటం, సర్వ సమృద్ధిలోకి రావడం. 4 అనుభవం ఏంటంటే కర్మేలు పర్వతం కనుక తోట, వనము, తర్వాత ఉద్యానవనం అని మనం చూస్తాం. ఇప్పుడు కర్మేలు పర్వతం మీద ఏం జరిగింది చెప్పండి? కర్మేలు పర్వతం మీద ఏం జరిగింది? బయలుదేవతకి యెహోవా దేవతకి పోటీ పెట్టారు. ఏలి అన్నాడు, మీ బయలుదేవత నిజమైన దేవత అయితే దిగి రమ్మని మీరు మొరపెట్టండి, తర్వాత యెహోవా నామమున మేము తర్వాత ప్రార్థన చేస్తామన్నారు. ఏ దేవుడైతే దిగి అగ్నితో ఆ యొక్క మాంసాన్ని దహించి వేస్తాడో ఆయన నిజమైన దేవుడు. ఈ పరీక్ష పెట్టింది ఎక్కడంటే కర్మేలు పర్వతం మీద. కానీ ఇప్పుడు మొట్టమొదటి అవకాశము బయలుదేవతలు వాళ్ళకి ఇచ్చారు. మీరే చేయండి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరే చేయండి అన్నారు. కానీ బయలుదేవత వాళ్ళు ఏం చేశారు? బయలుదేవతను పూజించే వాళ్ళు బలిపీఠాన్ని కందకాన్ని తవ్వారు, బలిపీఠాన్ని కట్టారు, కట్టెలు పేర్చారు, ఎద్దును వధించారు, మాంసం పెట్టారు. కనుక బయలు దిగిరని వాళ్ళు కోసుకుంటా, అరుచుకుంటా కేకలు పెడుతున్నారు. ఇది 18 అధ్యాయంలో మనం చూస్తాం ఇదంతా కూడా. అప్పుడు ఆ దేవత దిగిరాడు. అప్పుడు వీళ్ళు అంటారు, ఏలి అంటాడు, మీ దేవుడు ప్రాణంలో ఉన్నాడో, మార్గంలో ఉన్నాడో కేకలేయండి, నిద్రపోతున్నాడో లేపండి, ధ్యానం చేస్తున్నాడేమో అని చెప్పేసి ఎగతాళిగా గేలి వాళ్ళని అపహాస్యం చేస్తాడు. వాళ్ళ దేవత దిగి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ అవకాశం ఎవరికి వచ్చింది చెప్పండి? ఏలియాకి వచ్చింది. కనుక ఏలియా మళ్ళా పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు, కందకం తవ్వాడు, బలిపీఠం కట్టాడు, తర్వాత కట్టెలు పెట్టాడు, మాంసం వధించాడు, ఎద్దును వధించి మాంసం పెట్టి ఏం చేశాడు చూడండి. మొదటి రాజులు 18 అధ్యాయం. అతను చేసిన పని ఏంటంటే ఆయన ఏం కేకలేదు, కానీ అతడు ప్రార్థన చేశాడు.
చూడండి ఆ మాట ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. 36 వచనం. 36 వచనం. మొదటి రాజులు 18:36. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. చూడండి 30 చదవండి. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమంద నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనే కేకలు వేసిరి. చూసారా? కర్మేలు యొక్క అనుభవం ఏంటంటే విజయము. అందరూ చెప్పండి, కర్మేలు యొక్క అనుభవం ఏంటి? విజయం. కాబట్టి ఇప్పుడు ఏలి ఏం చూశాడు చెప్పండి? విజయం చూశాడు. ఏలియా ప్రార్థన కూడా చాలా అద్భుతమైంది. ఇక్కడ ఏమని ప్రార్థన చేశాడు? నేను నీ సేవకుడినని తెలియచేయి, నువ్వు దేవుడు అని రుజువు చేసుకో. తర్వాత ఈ ప్రజలందరినీ కూడా ఏం చేయాలి? ఈ ప్రజలందరి హృదయాలు ఎవరితోటి తిరగాలి? చెప్పండి, ఎవరితోటి తిరగాలి? ఇప్పుడు అద్భుతం జరగగానే ఏలే ప్రార్థన చేయగానే అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ దినాల్లో అయితే అందరూ చప్పట్లు కొడతారు, క్లాప్స్. కానీ అగ్ని దిగ్గానే అందరు అమ్మ అన్న ఎంత గ్రేట్ తిమోతి అన్న ప్రార్థన అగ్ని దిగిందని అందరు ఎవరితోటి తిరుగుతారు ఇప్పుడు? నాతోటి తిరుగుతారు. అంటే ముందు ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని చేసి చూడండి, నాతోటి కాదు, ఈ ప్రజలందరి హృదయాలు ఎవరితోటి తిరగాలి? నువ్వు దేవుడు. 37 వచనం. నీ వారి హృదయంలో నీ తట్టు నాకు తిరగచేయదు అని. నాతోటి కాదు ప్రభు. కనుక అగ్ని దిగుతుంది, అద్భుతం జరుగుతుంది. కానీ ఈ ప్రజలందరి హృదయాలు ఇప్పుడు నాతోటి తిరగకూడదు, కనుక నీతోటి తిరగాలి. కానీ నువ్వు దేవుడు రుజువు చేసుకోవాలి, నేను నీ సేవకులను రుజువు కావాలి. ఈ ప్రజలందరూ కూడా ఏం చేయాలి? నీతోటి తిరగాలి, నీవే దేవుడు అని తెలుసుకోవాలి. కనుక కర్మేలు యొక్క అనుభవం ఏంటంటే ఫలవంతమైన జీవితము, విజయవంతమైన జీవితాన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏలియా ఉన్న మరి నా 4 అనుభవం ఏంటంటే కర్మేలు యొక్క అనుభవం, ఫలవంతమైన జీవితము, విజయవంతమైన జీవితాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ విజయము ఏలియా దేవునికి తెచ్చాడు. ఈ విజయాన్ని ఏలియా ఈ విజయాన్ని దేవునికే సమర్పించాడు. ప్రభా, నీవే దేవుడు, నేను నీ సేవకుని, ఈ ప్రజలందరూ కూడా నీతోటి తిరగజేసుకున్నప్పుడు మరి ఈ విజయము ఏలియా దేవునికే సమర్పించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విజయం నాది అంటం లేదు. అదే మనమైతే చూసావు, నేనంటే ఏమనుకున్నావు? ఆకాశం నుండి అగ్ని కురిపించాను, ఇంకా నాతో పెట్టుకుంటే జాగ్రత్త అట్ట అంటాం మనమైతే. అందుకే అట్ట అంటలేదు. ప్రభా, నీవు దేవుడు, నేను నీ సేవకుని, ప్రజలందరూ కూడా నీతోటే తిరగాలి, ఈ విజయం నాది కాదు నీదే అని చెప్పేసి ప్రకటించాడు. కాబట్టి ఏలియాలో ఉన్నటువంటి అద్భుతమైన 4వ సంగతి ఏంటంటే కర్మేలు యొక్క అనుభవము ఫలవంతమైన జీవితము, విజయవంతమైన జీవితాన్ని తెలియచేస్తా ఉంది. ఇప్పుడు ఏలియాలో 4 అనుభవాలు చెప్పా. మొదటి చెప్పండి, మొదటిది ఏంటి? గిలాదు అంటే పౌరుషం, కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. సర్వ సమృద్ధి, మంచి మేత ఉన్న స్థలము అని మనం చూసాం. రెండవది ఏంటి చెప్పండి? కెరీతు వాగు అనగా లోయ. లోయలో మనం ఏం చేయాలి? దాగి ఉండాలి, తనలను తగ్గించుకోవాలి. మూడో అనుభవం చూసాము, సారేపొత్తు అనగా చచ్చిన వారిని బ్రతికించే స్థలము, కరువులో కూడా సర్వ సమృద్ధి ఉన్నటువంటి స్థలము, శుభ్రపరిచే స్థలము, కాల్చివేసే స్థలము. కాబట్టి మనం ప్రార్థన చేయడం ద్వారా అద్భుతాలు మనం చూస్తామనేది 3 అనుభవం మనం చూస్తాం. ఇప్పుడు 4 అనుభవం చెప్పండి. 4 అనుభవము కర్మేలు యొక్క అనుభవం అంటే తోట, వనము, ఉద్యానవనము, విజయవంతమైన జీవితం. కర్మేలు పర్వతం మీద ఇప్పుడు విజయాన్ని పొందాడు ఏలియా. కాబట్టి ఇది విజయాన్ని తెలియజేస్తా ఉంది. 5 అనుభవం. 6 అనుభవం ఏంటంటే చూడండి, 6 అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజులు 19వ అధ్యాయము చూడండి. మరి 5వ అనుభవం ఏంటంటే హోరేబు అనుభవం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. కనుక 5 అనుభవం ఏంటంటే హోరేబు. అందరూ చెప్పండి, 5 అనుభవం ఏంటి?
హోరేబ్ అంటే అర్థం ఏంటంటే ఎడారి అని అర్థం. అందరు చెప్పండి, హోరేబ్ అంటే అర్థం ఏంటి? ఎడారి. హోరేబ్ అన్న, సినాయి అరణ్యం అన్న 2 ఒకటే. ఇందాక మనం చూసాం. కనుక నీళ్లు మధురంగా మారినటువంటి స్థలం. కాబట్టి ఆ యొక్క సినాయి అరణ్యంలో నీళ్లను మధురంగా మార్చాడు 19వ అధ్యాయంలో కనుక దేవుడు. తర్వాత మన్నా పూరేళ్ళు అక్కడే కురిపించాడు ఆహారం అన్నప్పుడు. కనుక మరి ఎడారిలో సెలయేర్లు ప్రవహించాయి. కనుక నీళ్లు మధురంగా మార్చబడటము, ఎడారిలో మరి మన్నా పూరేళ్ళు మంచి ఆహారం దొరకటం కనుక అనగా ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చబడిన స్థలము హోరేబుగా మనం చూస్తాం. నువ్వు హోరేబులో ఉన్న ఎడారిలో ఉన్న దేవుడు ఎడారిలో సెలయేళ్ళు ప్రవహింపజేస్తాడు. కనుక ఆ కొండల్లో నీటి బొగ్గలు పుట్టిస్తాడు. కనుక అరణ్యములో మన్నాను కురిపిస్తాడు, పూరేళ్ళను కురిపిస్తాడు అనేది ఎడారి యొక్క అనుభవం మనకు తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, హోరేబు అనుభవంలో ఏలే ఇంకో అద్భుతం చేయాలి, ఇంకో ప్రాముఖ్యమైన పని చేయాలి. ఏం చేయాలి ఆయన? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 19వ అధ్యాయము ఏలే చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని 16వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. మొదటి రాజులు 19:16. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త ఉంటకు అబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడు ఎలీషాకు అభిషేకము చేయుము. ఇవన్నీ ఎక్కడ చేయమన్నాడు? ఏ స్థలంలో చేయమన్నాడు? హోరేబులో. కనుక ఏలియా, ఇక నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ పరిచయం ముగించబడుతుంది త్వరలో. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నీ తర్వాత ఈ పరిచర్ను కొనసాగింపజేయడానికి ప్రవక్తగా ఎవరిని అభిషేకం చేయాలంట? ఎలీషాను. అందరు చెప్పండి, ఎవరినంట? ఎలీషాను. కనుక ఇప్పుడు ఏలి వెళ్ళిపోతాడు. కనుక ఇంకా కొన్ని దినాల్లో ఏలి వెళ్ళిపోబోతున్నాడు దేవుని దగ్గరికి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఆ ప్రవక్త పని, ఆ పరిచర్య పని నీతో ఆగిపోకూడదు. చెప్పండి, ఏం చేయాలమ్మా? నీతో ఆగిపో. నీ తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళకి దాన్ని బదిలీ చేయాలి. కనుక అందుకే అంటాడు, నీ తర్వాత నీ కింద పనివాడుగా ఉన్నాడు కదా, శిష్యుడిగా ఉన్నాడు కదా ఎలీషా. కాబట్టి ఇప్పుడు ఏలి ఏం చేయాలంటే ఎలీషాకి ఏం చేయాలి? అభిషేకం చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఏలే చేసిన పనులన్నీ కూడా నెక్స్ట్ ఎవరు కొనసాగించాలి? ఎలీషా కొనసాగించాలి. అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే సేవ ఒకరి తర్వాత మరొకరికి బదిలీ కావటం. కనుక అంటే మన తర్వాత మనతో ఆగిపోకూడదు సేవ. మన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కనుక ఎవరైతే సామర్థ్యం ఉందో, నమ్మకస్తులు ఉన్నారో వారికి ఈ పరిస్థితి అప్పగించాలి. అందుకే తిమోతితో పౌలు అంటాడు, తిమోతి పత్రిక చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యమును నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇప్పుడు పౌలు దగ్గర తిమోతి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు దేవుని యొక్క సేవ విషయమై. అవన్నీ పొందిన తర్వాత పౌలు అంటాడు, పౌలు తిమోతికి రాసి, తిమోతి నెక్స్ట్ నీ తర్వాత ఎవరికి అప్పగించాలంటే సామర్థ్యమున్న మనుషులకు, నమ్మకమైన మనుషులకు ఈ పరిచయం ఏం చెయ్యి? అప్పగించు. కాబట్టి ఇప్పుడు దేవుని సేవ ఎవరు చేయాలి అంటే నా తర్వాత నా పిల్లలు చేయటం కాదు. ఇప్పుడు నేను పాస్టర్ గారిని కాబట్టి నెక్స్ట్ పాస్టర్ గారి పిల్లలే దేవుని సేవ చేయాలి. ఈ దినం అట్లా అయిపోయింది. దేవుని వాక్యం అట్లా లేదు. కనుక ఎవరు చేయాలంట? పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారి పిల్లలు కాదు చేసేది. కనుక సంఘ పెద్దల తర్వాత సంఘ పెద్దల పిల్లలు కాదు, సంఘ పెద్దలు ఉండేది. ఎవరు ఉండాలి? సామర్థ్యము, నమ్మకమైన మనుషులు. మన హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒక లెటర్ వచ్చింది. కనుక హెబ్రోన్కి ఒక లెటర్ పంపించారు. పేరు అవసరం లేదు, ఒక స్థలంలోంచి సంఘ పెద్దలుగా పెట్టమని, సంఘ పెద్దలుగా పెట్టమని పంపించారు. పైన ఉన్న 4 పేర్లు సంఘ పెద్దలు అనమాట. సో 4 పేర్లు ఉన్నాయి. కింద మరొక 4 పేర్లు యాడ్ చేయాలన్నమాట. ఇంకా కొత్తగా 4 సంఘ పెద్దలకి మరొక 4 పెడుతున్నారు. కనుక ఈ 4 పెద్దలు పెట్టిన తర్వాత అక్కడ డౌట్ వచ్చి మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ కింద ఎవరని చెప్పి చూస్తే సన్ ఆఫ్ అంటే ఆ పెద్ద ఆయన పెద్ద సంఘ పెద్ద, మొదటి సంఘ పెద్ద ఉన్నాడుగా, ఆయన కుమారుడు కింద ఉన్నాడు, రెండో ఆయన, మొదట ఆయన. నెక్స్ట్ 2వ సంఘ పెద్ద కొడుకు 2వ ప్లేస్లో, 3వ సంఘ పెద్ద కొడుకు 3వ ప్లేస్లో, 4వ సంఘ పెద్ద కొడుకు 4వ ప్లేస్లో. అంటే మా తర్వాత ఎవరు నెక్స్ట్? ఎట్ట ఉందో చూడండి, ఇదా సేవ అంటే. కాబట్టి వాళ్ళకి తెలియలేదు, ఎప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అడగబోతున్నారు. వాళ్ళు చూసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళెవరు? ఈ సంఘ పెద్దల తర్వాత సంఘ పెద్దల పేర్లు ఉంటాయి సంఘంలో. ఎవరు నమ్మకస్తులు, ఎవరు సామర్థ్యం ఉందో చెప్పగలుగుతారు ఆ వారిని పెట్టాలి. తర్వాత పాస్టర్ గారి పిల్లలు ఉంటాం కాదు. కనుక
సంఘ పెద్దల తర్వాత సంఘ పెద్దల పిల్లలు ఉంటాం కాదు. కానీ ఇప్పుడు ఏలియా కూడా ఏం చేయాలి? ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి నా కుటుంబీకులు, నా సంబంధం ప్రవర్తన ఉండాలంటున్నాడు దేవుడు. ఏలియా నీ తర్వాత ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ అభిషేకం చెయ్యి. తిమోతికి రాశాడు. ఎవరు చేయాలంట? నమ్మకం ఉండాలి. రెండోది సామర్థ్యం ఉండాలి. చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. కనుక చెప్పగలిగే సామర్థ్యం ఉండి, నడిపించగలిగే సామర్థ్యం ఉంటే సరిపోదు. దాంట్లో నమ్మకత్వం ఉండాలి. నువ్వు దేవుని పని నమ్మకంగా చేయకుండా నువ్వు సేవకుని కుమారుడిగా ఉండి సేవ చేస్తుంటే కుదరదు. ఆ మధ్య కృష్ణా జిల్లాలో ఒక ఆయన సేవ చేసి చనిపోయాడు. వేరే డినామినేషను చనిపోయాడు. ఆయన గొప్ప సేవ చేశాడు తండ్రి. మంచి సేవ. సంఘం అంతా విస్తరించింది. మంచి సంఘం కట్టారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అంటే పాస్టర్ గారి పిల్లలు సేవ చేయబోతా ఉంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. సంఘస్థులు ఎందుకు తెలుసా? మీ కథలన్నీ మాకు తెలుసులే అన్నారు. ఎవరి కథలు? పిల్లల కథలు అనమాట. కానీ అప్పుడు దాకా మీ డాడీ అంటే గొప్ప సేవ చేశాడు కాబట్టి మేము ఊరుకున్నాము. ఇప్పుడు నువ్వు తాగుతా ఉండి, తిరుగుతా ఉండి, ఇప్పుడు అవన్నీ చూస్తా ఉండి అక్కడ వాక్యం అయితే మేము ఒప్పుకుంటాము. కుదిరేది కాదు ఇది. కనుక ఎందుకంటే సేవకుల పిల్లలు అట్లా ఉన్నారు, సంఘ పెద్దల పిల్లలు అట్లా ఉన్నారు. కాబట్టి దేవుని సేవ అనేది హోరేబుకు అనుభవం ఏందంటే నేను చేయటం కాదు. దేవుడు ఎవరిని కోరుకుంటాడో వారిని పెట్టాలి. కానీ ఎవరికి సామర్థ్యం ఉందో వాళ్ళని పెట్టాలి. కనుక ఎవరు నమ్మకస్తులో వారిని పెట్టాలి. ఇప్పుడు ఏలియా అంటాడు, ఏలియా నీ తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి? నీ కింద శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషాకి ఇవ్వు. చూడండి ఆ మాట మొదటి రాజులు 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం మనం చదువుకున్నాము. అక్కడ ఆ మాట మనం చదివాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. మొదటి రాజులు 19:16. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుని యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త యుంటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుని ఎలీషాకు అభిషేకము చేయము. ఇప్పుడు ఏలియా ఎవరిని అభిషేకించాలంట? ఎలీషాను అభిషేకించాలి. కనుక ఏలియా అంటాడు, ఎలీషా ఇంతకాలం నా దగ్గర నమ్మకం ఉన్నావు, నా చేతుల మీద నీళ్లు పోసావు, పరిచర్య చేసావు అని నేర్చుకున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ నిన్ను అభిషేకం చేస్తున్నాను. నా తర్వాత ఈ ప్రవక్త పని, ఈ పరిచర్య నీవు కొనసాగించాలి. కాబట్టి ఇదంతా ఈ అనుభవం అంట హోరేబు యొక్క అనుభవం. అంటే ఒకరి తర్వాత సేవ అనేది మరొక సామర్థ్యమైనటువంటి వారికి, నమ్మకమైన వారికి బదిలీ చేయటము, కనుక అప్పగించటం. కాబట్టి అది ఎంతో శ్రేయస్కరం. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. కానీ కారణం ఏంటంటే సంఘములో సామర్థ్యమైన వారు, నమ్మకం వారు ఉన్నప్పుడు, పేసవాడు ఉన్నప్పుడు ఆ సంఘం ఎంతో ఉద్యోగంగా మనం చూస్తాం. అట్లా కాకుండా సేవకుని తర్వాత సేవకుని పిల్లలే, పెద్దల తర్వాత పెద్దల పిల్లలే, విశ్వాసత వారి పిల్లలే సాగింది అనుకోండి, ఆ సేవ అయిపోయింది వంశ పారంపర్యం అయిపోయింది, నియంతృత్వం అయిపోయింది. కాబట్టి నియంతృత్వ పాలన అంటే అర్థం ఏంటిక? ఒకడే రాజు కనుక ఆయన కింద మొత్తం నడవాలన్నమాట. అట్లా ఉండదు. కనుక అందుకే మరి క్రైస్తవ పని అనేది ఒక్కడు చేసేది కాదు, ఒక కుటుంబంతో జరిగేది కాదు ఇది. అందుకే బైబిల్ ఏముందంటే క్రైస్తవ పరిచర్య కలిసి చేసే పరిచర్య. అందరూ చెప్పండి, క్రైస్తవ పరిచర్య కలిసి చెయ్యాలి, అందరూ చేయాలి. చూడండి, చేపలు వేయాలి, మైకులు పెట్టాలి, లైవ్లు పెట్టాలి. కనుక ఇవన్నీ ఒకడు చేస్తాడా? ఒకడు చేసే పని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పని ఉంది, అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి ఎంత గొప్ప పని మనం చేయగలుగుతున్నాం. కాబట్టి క్రైస్తవ పరిచర్యని ఒంటరిగా చేసేది కాదు, ఇది కలిసి చేయవలసిన పరిచర్య. సామర్థ్యం కలిగిన వారు చేయవలసిన పరిచర్య, నమ్మకం వారు చేయవలసిన పరిచర్య. ఎవరికి ఏ తలాంత్ ఉందో వారు ఆ తలాంత్ దేవుని యొక్క సేవలో ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు ఏలియా హోరేబుకి వచ్చినంత హోరేబులు అంటాడు ఏలియా, దేవుడు అంటాడు ఏలియాతో, నీ తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళకి అభిషేకం చేయి. ఇదే మాట మోషేతో కూడా అంటాడు దేవుడు. మోషేతో నీ తర్వాత నెక్స్ట్ యెహోషువను అభిషేకించు. చూడండి సంఖ్యాకాండము 27వ అధ్యాయం. మోషేతో ఇదే మాట, మోషే నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయాలి. నెక్స్ట్ ఎవరంటే నీ తర్వాత యెహోషువకు అప్పగించే ఆ పరిచర్య. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. ఒకరి తర్వాత ఇది మరొకరికి చేయబడుతున్న పరిచర్య అందుకుంటున్నారు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము చూడండి 15 నుంచి నేను చదువుతాను. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 27:15. సంఖ్యాకాండము 27:15 నుండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అతడు వారిద్దరు వచ్చి పోవచ్చు ఉండును. 17. ఎలాంటి వాడు? వారికి నాయకుడు ఉండుటకు సమర్థుడై ఉన్న, సామర్థ్యం కలిగి ఉండాలి. తర్వాత అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుని యెహోషువ ఆత్మ పొందినవాడు
నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియేజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞయము. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఈ బైబిల్ అట్లా ఉంది. నీ ఘనతలో కొంత ఉంచన్నాడు. పాత బైబిల్‌లో ఏముంటదంటే, నిన్ను వలే ఘనత వహించిన వానిగా చెయ్యి అన్నాడు మోషేతో. నువ్వెట్లా ఘనత పొందావో నెక్స్ట్ నీ తర్వాత వచ్చేటువంటి యెహోషువ కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఇప్పుడు మోషే తర్వాత మోషే పిల్లలు నడిపించలేదు. ఇశ్రాయేలుని ఎవరు నడిపించాడు చెప్పండి? యెహోషువ. అప్పటిదాకా యవనస్తుడిగా ఉన్నాడు యెహోషువ. మోషే దగ్గర నేర్చుకున్నాడు. దేవుడన్నాడు, మోషే పిల్లలు కూడా ఉన్నారు. నీ తర్వాత నీ పిల్లలు కాదు నడిపించేది. ఎవరు నడిపించాలి? యెహోషువ. ఎందుకంటే అతడు సమర్థుడు. కాబట్టి అతన్ని పెట్టి అన్నప్పుడు మోషే అలాగే చేశాడు. కనుక మోషే మార్గమధ్యలో చనిపోయాడు. కనానులోకి తీసుకెళ్ళింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువని. యెహోషువ నాయకత్వంలో కనాను స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి ప్రియులారా హోరేబు యొక్క అనుభవం ఏందంటే మనతో సేవ అంతరించిపోకూడదు. మన తర్వాత మన పిల్లలు చేయటం కాదు. మన తర్వాత సామర్థ్యమైన వారు, నమ్మకమైన వారు చేయాలి. ఒకవేళ మన పిల్లలు నమ్మకమైన వారుగా ఉండి, సామర్థ్యమైన వారుగా ఉండి దేవుడు కోరుకుంటే కొనసాగించొచ్చు తప్పేం లేదు. కానీ దేవుడు చెప్పాడు స్పష్టంగా నీ తర్వాత ఎలీషాకు అభిషేకం చేయన్నాడు. కాబట్టి హోరేబు యొక్క అనుభవం ఏందంటే సేవ మరి నమ్మకం వారికి సొంత వారికి కాదు. కనుక నమ్మకం వారికి, సామర్థ్యమైన వారికి ఈ సేవ అప్పగించాలి. ఇది హోరేబు యొక్క అనుభవం. ఇప్పుడు 5 సంగతులు చూసాం. మొదటిదేంటి? గిలాదు అనగా దేవుని వాక్యాన్ని పట్టించుట, మేత ఉన్న స్థలం. రెండోది మనం చూసాము కెరీతు అనగా లోయ, దాగి ఉన్నటువంటి అనుభవం. మూడవది సారేపతు, శుభ్రపరిచే స్థలం, కాల్చే స్థలం అనగా చచ్చిన వారిని బ్రతికించే స్థలం. కరువులో కూడా సర్వసమృద్ధి కలిగింది ఆ విధవరాలి కనుక ఆ స్థలం. మూడోది సారేపతు అనుభవం. నాలుగోది మనం చూసాము కర్మేలు అనుభవం అనగా విజయవంతమైన జీవితం, ఫలవంతమైన జీవితం ఒక క్రైస్తవ దాంట్లోకి రావాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫలిస్తూ మన తర్వాత ఇతరులు మనం తయారు చేయాలి. కానీ ఇతరులకు ఆ సేవ అప్పగించాలి. ఇది హోరేబు యొక్క అనుభవం. ఆరోజు చూడండి హోరేబు తర్వాత నెక్స్ట్ ఏలి ఎక్కడికి వెళ్ళాడంటే మొదటి రాజు రెండవ రాజులు 2వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. రెండవ రాజుల గ్రంథము 2వ రాజులు 2వ అధ్యాయం. హోరేబు తర్వాత నెక్స్ట్ అనుభవం ఏంటంటే గిల్గాలు అనుభవం చూస్తాం. రెండవ రాజుల గ్రంథము క్షమించండి 2వ రాజులు 2వ అధ్యాయం. మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. 2వ రాజులు 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుంటాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవాను వేతలకు పొమ్మని చున్నాడని నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా జీవము తోడు. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమును తీసుకుని పోవునని నీవెరుగవని ఎలీషాను అడుగు. అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోను నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగు. అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడెను. 7వ వచనం. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరము నిలిచి చూచుండగా వారిద్దరును యోర్దాను నది దగ్గర నిలిచిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగమని చెప్పగా ఎలీషా నీ కలిగిన ఆత్మల 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్ను. అందుకు అతడు నీవు అడిగినది కష్టంగా ఉన్నది. అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన యెడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన యెడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో
అగ్ని రథమును అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరుపరిచెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ సందర్భం ఏందంటే క్షమించి ఎలీషా ఆహ్, ఆహ్, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. మరి ఈ సందర్భం ఏందంటే ఏలియా ఏలియాని దేవుడు తీసుకోబోతున్నాడు. పరలోకానికి తీసుకుపోతున్నప్పుడు ఆ సమయం దగ్గర పడింది. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడు చెప్పండి? హోరేబు దాకా వచ్చాడు. చెప్పండి. గిలాద్ అయిపోయింది, కెరీత్ అయిపోయింది, సారెబత్ అయిపోయింది, కర్మేల్ అయిపోయింది. ఐదవది హోరేబ్. కనుక హోరేబులో ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఎలీషాకు అభిషేకం చేయమన్నాడు. కానీ నా తర్వాత నెక్స్ట్ ఏలి ఏలి వెళ్ళిపోతున్నాడు కదా! నెక్స్ట్ ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు తీసుకోపోయేటప్పుడు ఈ యొక్క ఎలీషా ఏం చేస్తున్నాడంటే, నా గురి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన చుట్టే తిరుగుతున్నాడు. ఎవరి చుట్టూ? ఏలియా చుట్టూ. అప్పుడు ఏలియా గిల్గాల్‌కి వచ్చాడు. కనుక గిల్గాల్ చూడండి రెండో అధ్యాయం మొదటి వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయంబో కాలమున ఏలియాయు ఎలీషా కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా గిల్గాలు అనగా అవమానము దొర్లించబడుట. అందరూ చెప్పండి. గిల్గాలు అనుభవం ఏంటి? అవమానము దొర్లించబడుట. ఈ లోక యాత్రలో సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందులు కనుక ఎదుర్కొంటాం. కనుక అయితే గిల్గాల్లోకి వచ్చినప్పుడు అవమానం అంతా ఏమవుతుందంట? దొర్లించబడుతుంది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమగును. కాబట్టి గిల్గాలు యొక్క అనుభవం ఏందంటే, ఈ లోక యాత్రలో ఎన్నో అవమానాలు, నిందలు కనుక వస్తూనే ఉంటాయి. కనుక అయితే గిల్గాలు యొక్క అనుభవంలో మనం అవి దొర్లించబడతాయి. కాబట్టి మనము గిలాదులో నుంచి, కెరీతులో నుంచి, సారెపతులో నుంచి, కర్మేల్లో నుంచి, తర్వాత నెక్స్ట్ హోరేబులో నుంచి సాగుతున్నప్పుడు ఈ లోకయాత్రలు ఎన్నో అవమానాలు, నిందలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అయితే వాటిని దేవుడు దొర్లించి వేస్తాడు. గిల్గాలుకి రావాలి. గిల్గాలు యొక్క అనుభవం ఏంటంటే మనకున్నటువంటి నిందలు, అవమానాలు దొర్లించవేయబడే స్థలము. కాబట్టి క్షమించబడేటువంటి స్థలము. కాబట్టి గిల్గాలు ఏం తెలియజేస్తుందంటే అవమానము దొర్లించబడ్డ ప్రతి విశ్వాసి కూడా మరి ఆరోదుగా గిల్గాలు యొక్క అనుభవంలోనికి రావాలి. కనుక ఈ నిందల అవమానాలు సాగుతున్నప్పుడు వాటిని దేవుడు దొర్లిస్తాడు. వాటిని దేవుడు తప్పిస్తాడు. కనుక మనుషులు పెట్టే నిందకు భయపడవద్దు అంటాడు దేవుడు. కనుక అలా ఇది గిల్గాలు యొక్క అనుభవం తెలియజేస్తా ఉంది. ఇది ఆరోది. నెక్స్ట్ 7 అనుభవం ఏందంటే అవమానాలు, నిందలు దొర్లించబడుతూ నెక్స్ట్ మనం ఈ అనుభవంలోకి రావాలి. చూడండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నీ గురువుని పరమునకు తీసుకుని నీవు ఎరుగుదువు అని ఎలీషాను అడుగు. అతడు నేను ఎరుగుదుని మీరు ఊరకుండండి. కనుక మరి 7వ అనుభవం ఏంటంటే 7వ అనుభవం ఏంటంటే చెప్పండి, ఇది 5, 6, 7వది. 7వ అనుభవం ఏంటి? బేతేలు. అందరూ చెప్పండి. ఏంటంటే 7వ అనుభవం ఏంటి? 5 హోరేబు తర్వాత 6 గిల్గాల్లోకి రావాలి. మన అవమానాలు దొర్లించబడాలి. తర్వాత నెక్స్ట్ 7వది ఏంటంటే బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? బేతేలు అంటే దేవుని మందిరం. అందరూ చెప్పాలి. బేతేలు అర్థం ఏంటి? దేవుని మందిరం. కనుక దేవుని యొక్క మందిర అనుభవంలోనికి రావాలి. మందిర సహవాసములోనికి రావాలి. మందిరాన్ని ప్రేమించాలి. కాబట్టి ఇది ప్రతి విశ్వాసి కూడా మరి నింద వచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా మందిరం మానకూడదు. కనుక దేవుడు మాకేం చేశాడు? మాకెందుకు ఈ నింద ఇచ్చాడు? మాకెందుకు ఈ అవమానం కలిగింది? మాకెందుకు ఈ నష్టం వచ్చిందని చెప్పేసి చాలాసార్లు మనం వాక్యం చదవడం మానివేస్తాము. మందిరాన్ని మానివేస్తాము. కనుక సేవకుల మీద అలుగుతాము. కనుక మనకి ఎన్ని అవమానాలు వచ్చినా మనము బేతేలుని మానకూడదు. బేతేలు అనగా దేవుని మందిరం. మందిరం యొక్క సహవాసములో, మందిరం యొక్క అనుభవంలో మనము మందిరాన్ని ప్రేమించాలి. కాబట్టి బేతేలు దేవుని మందిరాన్ని ప్రేమించే తెలియజేస్తా ఉంది. ఇది 7వ అనుభవం. మందిరాన్ని ప్రేమించడం అంటే దావీదు ఏమన్నాడు చెప్పండి? 23వ కీర్తన 6వ వచనం. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. 27వ కీర్తన 4వ వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమల స్థలము నేను ప్రేమించుచున్నాను. 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు అన్నప్పుడు నేను సంతోషించితిని. 137వ కీర్తన అంటాడు, నా ముఖ్య సంతోషం అంటే యెరూషలేమును హెచ్చుగా ఎంచని యెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. కాబట్టి ఇవన్నీ ఏం తెలియజేస్తా ఉన్నాయి? దావీదు యొక్క ఆశ ఏంటంటే దేవుని మందిరం. కాబట్టి మందిరాన్ని ప్రేమించుట. ప్రతి విశ్వాసి కూడా బేతేలుకు అనుభవంలో మందిరాన్ని ప్రేమించాలి. ఇది
ఏడవ అనుభవంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎనిమిదవ చూడండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత బేతేలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఆడికొచ్చాడు. రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయం 5వ వచనం. రెండో రాజులు రెండో అధ్యాయము. మందని ప్రేమించిన తర్వాత నెక్స్ట్ మరొక అనుభవంలోనికి రావాలి. 5వ వచనం. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు. చాలండి. కనుక నెక్స్ట్ ఎనిమిదో అనుభవం ఏంటి చెప్పండి? యెరికో. అందరూ చెప్పాలి. ఏంటి యెరికో? యెరికో అంటే అర్థం ఏందంటే సువాసన. అందరూ చెప్పండి. యెరికో అంటే ఏంది? సువాసన, వ్యాపించుట. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం మందిరాన్ని ప్రేమిస్తామో మన యొక్క సువాసన వ్యాపించాలి. అందుకే ఎఫెసీ 5:2లో క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట వరకు మన కొరకు తను తన అర్పణం గాని బలిగాను అర్పించుకొనని చూస్తాం. కాబట్టి యెరికో అనుభవం ఏంటంటే సువాసన వ్యాపించుట. వాస్తవానికి ఆ పట్టణం శపించబడింది కానీ యెరికో అంటే అర్థం ఏంటంటే సువాసన. కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా మందిరాన్ని ప్రేమించుట ద్వారా ఒక మంచి సువాసన కలిగి ఉండాలి. ఏ సువాసన ఇది? చూడండి 2 కొరింథీ పత్రిక పౌలు అన్నాడు ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏ వాసన ఉండాలంటే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణవాసనగాను రక్షించబడే వారికి జీవార్థమైన జీవవాసనగాను ఉన్నాము. కానీ ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో మరణించే వారందరికీ కనుక ఒక జీవపు వాసనగా ఉండాలి. కనుక ఈ క్రీస్తు యొక్క సువాసన వెదజల్లాలి, ఇది వ్యాపించాలి. కాబట్టి ఎరుకు అనుభవం ఏంటంటే సువాసన. కానీ మరణంలో ఉన్నటువంటి వారికి కూడా మనము జీవపు వాసన ఉండాలి. అనేక మంది మనం సువార్త ద్వారా బ్రతికించాలి. కనుక సువార్త ద్వారా సువార్త ప్రకటించి వారిని సిలువ వైపునకు మళ్ళించాలి. కనుక ఇది ఎరుకో యొక్క అనుభవం మనకు తెలియజేస్తా ఉంది. సువాసన వ్యాపించుట ఇది మరి 8వ అనుభవం. ఆఖరి 9వ చూడండి. మరి అచ్చది మనం ముగిస్తాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత సువాసన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మరొక అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. 7వ వచనం. 2వ రాజులు 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రవక్తల శిష్యులు 50 మంది దూరం నిల్చుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. కనుక 7వ అనుభవం ఏంటంటే యోర్దాను. అందరూ చెప్పండి. 7వ అనుభవం ఏంటి? యోర్దాను. ఇదేం తెలియజేస్తా ఉందంటే యోర్దాను సిలువను ఎత్తుకుంటూ జ్ఞాపకం చేస్తా ఉంది. యోర్దాను దాటుట అనగా సిలువ శ్రమలను తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభువును కలుసుకోవడానికి ఈ ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవాలు గుండా వెళ్ళాలి. వాక్యాన్ని చదవాలి. గిలాదులాగా మంచి మేత వాక్యాన్ని పఠించాలి. కెరీతులాగా దాగి ఉండాలి. సారేపతిలాగా సర్వ సమృద్ధిలోనికి మొరపెట్టుడు ద్వారా సత్యాన్ని బతికింపజేయాలి. కర్మేలులాగా విజయవంతమైన క్రైస్తవుడిగా ఫలవంతమైన క్రైస్తవుడిగా ఉండాలి. తర్వాత కర్మేలు తర్వాత నెక్స్ట్ మరి హోరేబులో ఎడారిలో కూడా దేవుడు సెలయేళ్ళు పుట్టిస్తాడు. తర్వాత మన్నాను కురిపిస్తాడు. నీళ్ళు మధురంగా చేస్తాడు. కాబట్టి అయితే మనము మన సేవ నమ్మకమైన సామర్థ్యం వారికి అప్పగించాలి. ఆ తర్వాత గిల్గాలుకి రావాలి. మన అవమానం దొర్లించబడుతూ ఉంటుంది. తర్వాత బేతేలుకి రావాలి. మందిరాన్ని ప్రేమించాలి. మందిర సహవాసంలో ఉండాలి. ఆ తర్వాత ఎరుకో కనుక మందిని ఎంతగా ప్రేమిస్తాం తద్వారా మన సువాసన వ్యాపించాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఎరుకో తర్వాత నెక్స్ట్ యోర్దానుకు రావాలి. యోర్దాను అనగా మరి ఇది శ్రమను చూపిస్తాను, సిలువను ఎత్తుకోవడం చూపిస్తా ఉంది. కాబట్టి ఎర్ర సముద్రము యేసు, యోర్దాను క్రీస్తు. కాబట్టి యేసు క్రీస్తు కనుక ఎర్ర సముద్రం చాలా ఈజీగానే ఉంది. కనుక యోర్దాను దాటాలి. అందుకే ఒక పాట ఉంది కదా, దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకి. కాబట్టి యోర్దాను దాటితేనే అని మనం ప్రభువును కలుసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత చాలా యుద్ధాలు చేశారు. కనుక ఎరుకోను ఇవన్నీ కూడా. కానీ యోర్దాన్ దాటిన తర్వాత వాళ్ళకి సముద్రాలు లేవు. కనుక డైరెక్ట్ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకున్నారు, కనాను దేశాన్ని. కానీ మనం కూడా ఈ యోర్దాను దాటితేనే కనుక మనం ప్రభువుని కలుసుకుంటాం. కానీ యోర్దాన్ అనేది సిలువ ఎత్తుకోవడం జ్ఞాపకం చేస్తూ ఉంది, శ్రమలను చూపిస్తూ ఉంది. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 16:13లో, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును
జయించి ఉన్నాను. అపోస్తలుల కార్యం 14:22. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా యోర్దాను దాటాలి. యోర్దాన్ అనగా సిలువ గుండా వెళ్ళాలి. సిలువ లేకుండా సింహాసనం లేదు. ఎన్నోసార్లు చెప్పాను. యేసువారు సిలువేయబడిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడున్నాడని చెప్పండి? తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ షార్ట్ కట్లు కొడతా ఉంటాం. కనుక ప్రభా సిలువ వద్దు గాని ఏం కావాలి నాకు? సింహాసనం. కనుక సిలువ లేకుండా సింహాసనం మీద ఎగిరితే ఏమవుతుంది? కాళ్ళు చేతులు 2 ఇరుగుతాయి. కాబట్టి కుదరదు. కనుక షార్ట్ కట్లు ఉండవు దీనికి. కనుక పరలోకి వెళ్తానికి షార్ట్ కట్లు ఏమి ఉండవు. కనుక సిలువ వెళ్ళాల్సిందే. సిలువ తర్వాతనే సింహాసనము. జయించువాడు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేతను. ప్రకటన 2:21 ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మరి ఏలియా ఉన్నటువంటి ఆకారం ఏందంటే యోర్దాను. కనుక యోర్దాను దగ్గర ఏమైపోయిందంటే ఆ దుప్పటం వేయగానే అది పాలైపోయింది, దాటారు. అప్పుడు అడిగాడు, నీకు ఇంతకు ఏం కావాలో చెప్పు, నా వెంటబడుతున్నావు అన్నప్పుడు, నీకు కలిగిన ఆత్మలు నాకు 2 పాళ్ళు కావాలి అన్నాడు. కాబట్టి అది ప్రభు చిత్తమైతే నేను ఆహారం అయితే నువ్వు పొందుతావు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దుప్పటి కింద పడుతుంది. ఆయన చూస్తుండగానే ఏలియా సుడిగాలి రథాలతో అగ్ని గుర్రాలతో పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఇవి ఎక్కడ జరిగింది ఇది? యోర్దాను. కనుక సిలువ శ్రమలు దాటిన తర్వాతనే మనం పరలోక రాజ్యం వెళతాం. కనుక ఈ లోకంలో శ్రమ లేకుండా, సిలువ లేకుండా, కష్టం లేకుండా దేవుని రాజ్యం మనం వెళ్ళలేము. కాబట్టి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, అవన్నీ పొందాలి. కాబట్టి ఇప్పుడు అది పొందిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ పరిచయం ఎవరు కొనసాగిస్తారు చెప్పండి? ఎవరు కొనసాగిస్తారు? ఏలియా తర్వాత నెక్స్ట్ ఎలీషా ఇప్పుడు ఏలియా బైబిల్‌లో 7 అద్భుతాలు చేశాడు బైబిల్‌లో. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా రెట్టింపు చేశాడు. అంటే ఎన్ని? 14 అద్భుతాలు. ఎందుకు చెప్పండి? రెండంతల పాలు అడిగాడు కదా! 2 పాలు కావాలా? అంటే నువ్వు ఎంత చేసావు దానికంటే నేను డబల్ చేయాలి. కనుక నీ ఆత్మలు నాకు 2 పాలు కావాలని కాబట్టి ఇప్పుడు ఆయన 7 అద్భుతాలు చేస్తే బైబిల్‌లో ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. చూసారా? పరిచర్య అనేది ఒకరి నుంచి మరొకరికి ఇది కొనసాగించబడుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి మన సేవ కూడా, మన పరిచర్య కూడా మనతో ఆగిపోవాలనుకోకూడదు. కనుక ఏ పరిచర్య అయినా దేవుని పని నాతోనే నాకన్నీ వచ్చు కాబట్టి ఇక నా తర్వాత ఎవరు చేయకూడదు అనుకోకూడదు. మన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కొత్త జనరేషన్‌కి మనము తయారు చేయాలి. దాంట్లో సామర్థ్యమైన వారు, నమ్మకమైన వారు, పరిశుద్ధమైన వారు, దేవునికి ఇష్టమైన వారు ఉన్నప్పుడు వారు కొనసాగింప చేయవచ్చు. అలా జరిగినప్పుడు దేవుని యొక్క సేవ ఎంత విస్తారంగా చేయబడుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవంలో ఉండాలి. కాబట్టి ప్రభు బలిలో పాల్గొని మన జీవితాలు మనం పరీక్షించుకుంటాం. మొట్టమొదటి మనం గిలాదు అనుభవంలో ఉన్నామా? మంచి మేత, వాక్యం ఉన్న స్థలం. కాబట్టి వాక్యాన్ని మనం పఠిస్తున్నామా? వాక్యం మనం ధ్యానిస్తున్నామా? మనం పరీక్షించుకుంటాం. రెండవది కెరీతు యొక్క అనుభవం. కెరీతు అనగా లోయ, దాగిన అనుభవం. కాబట్టి ఎంత వాక్యం మనం చదువుతామో, ప్రకటిస్తాం, అంతగా మనం తగ్గించుకొని దాగి ఉన్న అనుభవం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, సారైపోతే యొక్క అనుభవం అనగా మొరపెట్టే అనుభవము. చనిపోయిన వారిని కనుక ఆహారం కోసం కనుక కరువులో కూడా సర్వ సమృద్ధి నింపబడింది. కారణం ఏంటంటే ఏలియా ప్రార్థన. తర్వాత చనిపోయిన బిడ్డని బ్రతికించింది సారేపతులు. అంత మాత్రమే కాదు, కర్మేలు యొక్క అనుభవం. కర్మేలు అనగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థనతో ఆగిపోకూడదు. ఒక విజయవంతమైన క్రైస్తవుడుగా, ఫలవంతమైన క్రైస్తవుడుగా లోకములో ఒక సవాలుగా ఉండాలి ఏలియాగా. అంత మాత్రమే కాదు, అంతటితో ఆగిపోకూడదు. హోరేబుకు రావాలి. హోరేబులో నీళ్లు మధురంగా మారతాయి. మన పూరేలు కురిపించబడతాయి శ్రీనారాయణ్యములో. అంత మాత్రమే కాదు, తన తర్వాత సేవ వేరే వాళ్ళకి బదిలీ చేయబడుతుంది. తర్వాత నా తర్వాత నెక్స్ట్ దీన్ని వేరే వాళ్ళు కొనసాగించాలి. కాబట్టి ఇంతటితో ఆగిపోయేది కాదు. నా తర్వాత కింద వాళ్ళైనా పర్వాలేదు, యవనస్తులైనా పర్వాలేదు, నా దగ్గర శిష్యులుగా ఉన్నా పర్వాలేదు అని శిష్యుడైనటువంటి ఎలీషాకు అప్పగించాడు. మోషే కూడా యవనస్తుడైన యెహోషువకు అప్పగించాడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు. కాబట్టి హోరేబుకు అనుభవం ఏందంటే మన స్థానం మన తర్వాత ఇతరులకు బదిలీ చేయటం. మన సేవ మన సొంత వారికి కాదు, మన బంధువులకు కాదు, నా తర్వాత నా పిల్లలకు కాదు. కనుక నమ్మకమైన సామర్థ్యమైనకి ఇవ్వాలి. ఇది హోరేబు యొక్క అనుభవం తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసాం ఆరోది గిల్గాలు యొక్క అనుభవం. గిల్గాల్ అనగా ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఈ లోకంలో పొందుతూనే ఉంటాం. అవన్నీ దొర్లించబడాలి. ఆ తర్వాత దొర్లించబడుతూ వాటిలో సాగుతూ మనం బేతెల్లోకి రావాలి. మందిరాన్ని ప్రేమించాలి. బేతెలు రావటమే కాదు, బేతెలు మందిర అనుభవంలో మనం వర్ధిల్లుతూ మన సువాసన వ్యాపించాలి, పరిమళ వాసన వ్యాపించాలి. మరణించే వారు కూడా జీవ వాసనగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, చివరికి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా
యోర్దాన్ దగ్గరికి రావాలి. యోర్దాన్ అనగా శ్రమ, సిలువ. కాబట్టి యేసు అన్నాడు, నన్ను వెంబడించేవాడు ప్రతివాడును ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలను. యేసుని వెంబడించడం అంటే అంత తమాషా ఈజీ పని కాదు. కానీ ప్రతి దినము కూడా సిలువ ఎత్తుకోవాలి. ప్రతి దినము కూడా. అది సిలువ అనగా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు ఇవన్నీ కూడా మనం పొందుతూ వెంబడించిన ఒక దినం మనం దేవుని యొక్క రాజ్యములో మనం ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఏలియా అలాగే యోర్దాను దగ్గర యోర్దాను పాయలైపోయిన తర్వాత నది చీలిన తర్వాత ఏం జరిగిందంటే ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు కనుక నెక్స్ట్ ఆ పరిచర్యను ఎలీషా కొనసాగించాడు. ఎంతో అద్భుతంగా అతడు 7 అద్భుతాలు చేస్తే అంతకన్నా రెట్టింపు అద్భుతాలతో ఉజ్జీవమైనటువంటి పరిచర్య సేవ ఎలీషా చేశాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలా ఉండాలి. ప్రభువులో పాల్గొనే మనం కూడా ఈ సీక్వెన్సీలో జీవించి ప్రభు రాజ్యంలో మనము చేరుదుము గాక. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. మోకరించండి. మోకరించగలిగిన వారు ఈ వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం పాల్గొంటాం. అందరు కళ్ళు మూసుకోవాలి. మోకరించగల అందరూ మోకరించండి. ప్రభు నేను కూడా ఏలియాకు అనుభవాలు నేను కూడా ఉండాలి. నేను గిలాదులో ఉండాలి. మంచి మేత వాక్యాన్ని ధ్యానించాలి. నేను కెరీతులో ఉండాలి.